హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మష్రూమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సేమ్ మటన్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. నేను చెప్పిన కొలతను బట్టి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మష్రూమ్ బిర్యానీ చాలా తక్కువ టైంలోనే చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మష్రూమ్స్ తినడం వల్ల మనకు మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలా ఒకసారి అయితే బిర్యానీ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. ముందుగా అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ మనం రైస్ని అయితే సోక్ చేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. దీనిలోకి బిర్యానీ మసాలాను అయితే వేసుకున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ పై పెట్టుకొని రైస్ని అయితే బాయిల్ చేసుకోవాలి. అలాగే ఇంకొక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్ అనేది. ఆయిల్ హీట్ అయిపోయాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ అయితే ఆనియన్స్ తీసి మనం ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇలా మిగతా ఆనియన్స్లోకి అయితే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది. దీనిలోని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాలను ఒక 2 తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ఇలా టమాటా కూడా కొంచెంగా మగ్గిపోయాక దీనిలోకి ఒక 3 స్పూన్స్ పెరుగునైతే వేసుకుంటున్నాను. ఇలా పెరుగును కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పెరుగు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ ఒక 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసుకున్నాను, బాగా క్లీన్ చేసేసి. ఇలా కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగైతే కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలోకి అయితే మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే వేయించి పౌడర్ చేసుకున్న ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి ఒక స్పూను. అలాగే ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ మష్రూమ్స్లో వాటర్ అనేది ఉంటుంది. చూడండి, ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది బయటికి వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది కదా. ఇలా ఒకసారి అయితే కలుపుకొని కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి అయితే బాగా కలుపుకొని మరొక 2 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. చూడండి, రైస్ కూడా బాగా ఒక 80% బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఈ ఉడికిన అన్నంనైతే ఒక జల్లిగంటలోకి అయితే వేసుకొని వాల్చుకోవాలి. తర్వాత మనం రైసు
రైస్లోని వాటర్ని అయితే తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ అయితే ఈ మష్రూమ్స్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము రైస్ని కూడా 80% ఉడికిన రైస్ని కూడా ఇలా వేసుకొని రైస్నంతా ఇలా బాగా గరిటెతో సరి చేసుకోవాలి. తర్వాత మనము కొన్ని ఫ్రై ఆనియన్స్ తీసుకున్నాం కదా, వాటిని ఇలా రైస్ పైన వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా ఇలా పైన వేసుకున్న తర్వాత కొన్ని వేడి వాటర్లోకి మనము ఒక స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. మంచి కలర్ రావడానికి ఇలా పసుపు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ రైస్ పైన అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. మనము ఫుడ్ కలర్ వేయడం అవసరం లేదు. దీంతోనే మంచి ఎల్లో కలర్ అయితే వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మనం దమ్ పెట్టుకున్నామంటే చాలా బాగా ఉడికిపోతుంది. చూడండి, పైకి ఇట్లా పొగలుగా వస్తుంది కదా, అప్పుడు మనకైతే రైస్ అనేది బాగా కుక్ అయిపోయినట్టే. ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ, చాలా పొడి పొడిగా కూడా, ఇలా టేస్ట్ కూడా సేమ్ మటన్ని మించిపోయింది ఈ బిర్యానీ. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇలా మష్రూమ్తో బిర్యానీ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.